నిన్ను వీడని నీడను నేను అన్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మరి మత్తయ్య రూపంలో వెంటాడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఈ కేసుకు సంబంధించి అనేక నిజాలు బయటపెట్టేటువంటి ప్రయత్నం మత్తయ్య చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ గవై గారికి ఒక సంచలన లేఖ రాశారు. ఈ లేఖ చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మేము ఇన్ని రోజులు మేధావులం, మేము నీతివంతులం, మేము గొప్పోళ్ళం, మమ్మల్ని మీరు ప్రశ్నించేదని చెప్పి కొంతమంది డైలాగులు కొట్టేవారు కదా, వాళ్ళందరి బతుకులు, వాళ్ళందరి బండారం, ఏ రకంగా వాళ్ళందరి బండారం ఈరోజు తన లేఖలో బయట పెట్టడం జరిగింది. ఎస్, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే చేశాను. ఎప్పుడు చెప్పారు, ఏం చేశారు, ఎవరు ప్రోత్సహించారు, ఏ రకంగా నన్ను కిడ్నాప్ చేశారనే అనేక విషయాలను నేను ప్రస్తావించారు. 2016 మహానాడులో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్తో ఓటు వేయించాలని చెప్పి, దానికి సంబంధించి 5 కోట్ల రూపాయలు మనం ఇస్తామని చెప్పి ఒప్పించాలని చెప్పి, దానికి అడ్వాన్స్గా 50 లక్షలు కూడా ఇస్తామని చెప్పింది వాళ్ళే. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. సో ఆ క్రమంలో మరి ఇక్కడ తెలంగాణ పోలీసులకు నేను దొరకకుండగా లోకేష్ టీము, కిలారి రాజేష్, అదేవిధంగా జమ్మీ బాబు, వీళ్ళందరూ కూడా విజయవాడకు నన్ను తరలించారు. అది కళ్ళకు గంతలు కట్టి, కాళ్ళు చేతులు కట్టేసి ఒక చీకటి గదిలో కొన్ని రోజుల నుంచి 6 నెలల పాటు ఉంచారట చీకటి గదిలో. ఆ చీకటి గదిలో నన్ను ఉంచారు పోలీసులకు కనపడకుండా ఉండేందుకు. సో ఇక్కడ విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ, పోలీసులు కానీ, అదేవిధంగా ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో పాత్ర ఉందంట. వీళ్ళందరూ కలిసి నన్ను ఒక చీకటి గదిలో బంధించి పోలీసు అధికారులు దొరకకుండగా, అదేవిధంగా అప్పుడు ఏదైతే ఈ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉందో 164 స్టేట్మెంట్ నాతో తీసుకున్నారు, బలవంతంగా సంతకాలు కూడా పెట్టించుకున్నారు. అప్పుడు నీ భవిష్యత్తు కావాల్సి మేము చూసుకుంటాం, అమరావతిలో స్థలాలు ఇప్పిస్తాం, వ్యాపారానికి సహకరిస్తాం, నీ భార్యకు మంచి పదవి ఇస్తాం, మీ పిల్లల భవిష్యత్తు చూసుకుంటామని అనేక హామీలు అప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మరి వాళ్ళు తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. సో ఈ కేసుకు సంబంధించి తీర్పు ప్రకటించేటప్పుడు దొరికినటువంటి 50 లక్షల రూపాయలు కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ రికార్డ్స్ కానీ, వాయిస్ రికార్డ్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు, అదేవిధంగా వేరే కోర్టులకు సంబంధించిన జడ్జీలు, పోలీసు అధికారులు, ఎమ్మెల్యేలు, సో వీళ్ళందరి పాత్ర ఇందులో ఉంది. సో వాళ్ళందరికీ సంబంధించి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విచారణ చేసేటప్పుడు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని తప్పించాలి. ఆయన కనుక తప్పించకుండా విచారణ చేస్తే మరి కేసును తప్పుదో పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాకు కాపలగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా లోకేష్ కానీ, చంద్రబాబు గారు కానీ, ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరి పాత్ర ఉంది, దానికి నేనే సాక్ష్యం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి 17 అంశాలతో మరి ఢిల్లీలో మంగళవారం రోజున మరి రిజిస్ట్రార్కి మరి లేఖను అందజేయడం జరిగింది. నిజంగా గనక వీటన్నిటిని పరిశీలించి పరిగణలోకి తీసుకొని మరి సుప్రీంకోర్టు గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి కేసు పెద్ద మలుపు తిరగడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో ఇది సుప్రీంకోర్టుల విచారణ పర్వాలేదు, వేరే ఏ కోర్టు అయినా సరే పర్వాలేదు, ఒక తెలంగాణ కోర్టు మినహాయిస్తే అనేది ఈయన యొక్క డిమాండ్. ఎందుకంటే తెలంగాణలో విచారణ జరిపితే కొంత ప్రభావితం చేస్తారని ఆయన అభిప్రాయపడతా ఉన్నాడు అనమాట. సో మరి లేఖను చదివిన తర్వాత జస్టిస్ గవై గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతున్న దానికి సంబంధించి.